హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. ఒక కొత్త నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు యంగ్ ప్రొఫెషనల్ కోసము. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేద్దాము. క్రోమ్లోకి వెళ్ళి ఏపీఎస్ డిపిఎస్ అని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూద్దాం ఒకసారి. ది జాబ్ డిస్క్రిప్షన్, నేమ్ ఆఫ్ ది పొజిషన్ యంగ్ ప్రొఫెషనల్. మొత్తం 175 అంటే 175 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చి మన నియోజకవర్గానికే ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది. శాలరీ వచ్చి 60,000. ఏజ్ లిమిట్ 40 years వరకు ఉంటుంది. రిపోర్టింగ్ టు మన నోడల్ ఆఫీసర్, అక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి అయితే ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం రిపోర్ట్ చేయాలి. డిపార్ట్మెంట్ వచ్చి ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఏపీఎస్ డిపిఎస్ రోల్ ఓవర్ వ్యూ అని మీరు ఒకసారి కీ పాయింట్స్, నెక్స్ట్ వచ్చి పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కోఆర్డినేషన్, ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డేటా డ్రివెన్ పాలసీస్ సపోర్ట్, ఈ మొత్తం ఒకసారి చెక్ చేయండి. తెలుగు ఇంగ్లీష్లో ఫ్లూయెన్స్ అయితే ఉండాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అదని అడిగాడు. ఎంబీఏ పీజీఏ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మినిమం 4 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ప్రిఫరబుల్ స్కిల్స్ ఏమి ఉండాలనేది ఇందులో ఇచ్చారు. తర్వాత తెలుగు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండాలి. శాలరీ వచ్చి 40,000 ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మన ప్యూర్లీ మెరిట్ బేసిసే ఉంటుంది. మనకు వచ్చిన మెరిట్ ప్లస్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. ఈ మూడిట్లో కనుక మనం సెలెక్ట్ అయ్యి మన నేమ్ ఉంటే కనుక జాబ్ వచ్చేసినట్టే. ఎటువంటి ఎగ్జామ్ ఫీజు ఉండదు. ఎలా అప్లై చేయాలనేది కూడా ఒకసారి చూద్దాము. ఇందులోనే అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. జాబ్ నేమ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సింది. క్వాలిఫికేషన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉందో అక్కడ నుంచి ఎంటర్ చేస్తున్నాం. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేస్తాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ మొత్తం, గ్రాడ్యుయేషన్ ఇవన్నీ ఏం చేస్తే అదంతా ప్రజెంట్ వర్కింగ్ అయితే కనుక వర్కింగ్ పెడతాము. ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడ వర్క్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని పెడతాము. ఇక్కడ అయితే కనుక యాడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఏదైనా ప్రీవియస్ వర్క్ చేస్తుంటే ఆ సర్వీస్ సర్టిఫికెట్స్ అన్ని పెడతాము. తర్వాత మన CV అనమాట, రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే వాళ్ళ నేమ్స్ షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ వెబ్సైట్లో పెడతారు. మనము ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే కనుక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో కనుక క్వాలిఫై అయితే కనుక ఫైనల్ లిస్ట్ అయితే పెడతారు. తర్వాత సెలక్షన్ లిస్ట్ పెట్టి మనకైతే జాబ్ అయితే ఇస్తారు. దీనికైతే ఎగ్జామ్ ఫీజు ఏమీ లేదు. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.